ఈరోజు ఐటీ స్టాక్స్ అయితే మాత్రం 6-7% వరకు క్రాష్ అయినాయి. ఒక్క ఇన్ఫోసిస్ స్టాక్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ నెగిటివ్గా ఉంటే అన్ని ఐటీ కంపెనీస్ ఎందుకు కరెక్షన్ అయ్యనే డౌట్ మీకు డెఫినెట్గా రావచ్చు. అండ్ ఆ పాయింట్ గురించి ఈరోజు మనం వీడియోలో డెఫినెట్గా మాట్లాడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఉన్న ఇష్యూసే సరిపోవని అనేటట్టు ట్రంప్ తనకు వస్తున్న లాసెస్ అంటే ఇప్పుడు ఎకానమిక్ పరంగా ప్రెజర్ ఎక్కువ కనపడుతుంది కదా, ఆ ప్రెజర్ని తగ్గించుకోవడం కోసం కొత్తగా 123% టారిఫ్ని ఇండియా మీద అయితే మాత్రం విధించారు. అయితే కొన్ని పర్టికులర్ సెక్టార్స్ మీద మాత్రమే అది ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకు ఏంటి అలానే అది ఇంప్లిమెంటేషన్ అయిపోయిందా లేదన్న దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ లో నేను రికార్డ్ చేసిన టైంకి గిఫ్ట్ నిఫ్టీలో 170 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది. ఎందుకు సడన్గా నిఫ్టీ 50 గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది? ఈవెన్ నాస్డాక్ అయితే మాత్రం 400 పాయింట్స్ పాజిటివ్ సైడ్ ర్యాలీ అయిపోయింది. అంటే ఈ పాజిటివ్ సైడ్ ర్యాలీ అయిపోయిన దాన్ని నిఫ్టీ 50 మీద ఇంపాక్ట్ పడి సోమవారం మనకి బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేలా చేస్తుందా అని మీరు అనొచ్చు. లేదండి, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మనం మాట్లాడాల్సింది. వార్ అప్డేట్స్ పరంగా క్లారిటీ వచ్చిందా రాలేదా, ఈ 2 రోజులు నెక్స్ట్ 48 గంటలు మనం చెక్ చేయాల్సిన ఈవెంట్స్ ఏంటి, సేమ్ టైం వచ్చేసరికి ఆ ఈవెంట్స్ పాజిటివ్గా జరిగితే ఎంతవరకు మనం పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తాం, అండ్ అలానే ఒకవేళ నెగిటివ్గా జరిగితే నిఫ్టీలో ఎంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ మనం చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయన్న దాని గురించి కూడా మాట్లాడాలి. అండ్ అలానే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి ఎర్నింగ్స్ గురించి మాట్లాడాలి. ఇన్ఫోసిస్ ఎర్నింగ్స్తో పాటు ఎల్టీఏ మైంట్రీ, సియంట్, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ సమ్ అదర్ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ వచ్చినాయి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసినప్పుడు మీ అందరికీ నేను అడిగేది ఒకటే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.14% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.29% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ 0.38% నెగిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.4% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. హౌఎవర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.84% నెగిటివ్ సైడ్ మూవ్ అయితే స్మాల్ క్యాప్ 0.87% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా బీరిష్లోనే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ అయితే మాత్రం 6% స్పైక్ అయింది, ఆల్మోస్ట్ 19.71కి వెళ్ళింది. విక్స్ 20కి హెడ్డింగ్ అవుతుంది అంటే కొంచెం రిస్క్, 20 అబౌవ్ క్లోజ్ అయిందని అంటే మాత్రం రిస్క్ స్టార్ట్ అయిందని అర్థం. మోస్ట్లీ మార్కెట్లో ఫర్దర్గా ఫాల్ కంటిన్యూ అవుతుందని మీకు క్లియర్ ఇండికేషన్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు మార్కెట్స్ ఏదైతే నెగిటివ్గా క్లోజ్ అయిందో దాని ప్రకారంగా మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవుతుందా లేదా ఫాలో అవ్వాలంటే ఫర్దర్గా కావాల్సిన కన్ఫర్మేషన్స్ ఏంటి అండ్ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ఫస్ట్ నేను డిస్కస్ చేసేదంతా కూడా టెక్నికల్ అనాలిసిస్. అంటే నాకు న్యూస్ అప్డేట్స్తో సంబంధం లేదు, ప్యూర్ టెక్నికల్ బేస్ చేసుకొని మార్కెట్ని అనలైజ్ చేయనంటే ఆటోమేటిక్గా మీకు టెక్నికల్ బేస్ చేసుకొని అనలైజ్ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ని అండ్ ఈవెంట్స్ని, ఇంపార్టెంట్ ఈవెంట్స్ని అనలైజ్ చేసి వాటిని కనెక్ట్ చేసి అయితే మాత్రం నేను మీకు చెప్తాను. ఈరోజు నిఫ్టీ ఎంత పర్సెంటేజ్ నెగిటివ్లో క్లోజ్ అయింది? ఆల్మోస్ట్ 1%. నిఫ్టీకి 35% వెయిటేజ్ ఏ సెక్టార్? ఆబ్వియస్లీ ఫస్ట్ వెయిటేజ్ అనాలిసిసే చేయాలండి, ఓకేనా? సో నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటే 50 స్టాక్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉండదు. కొన్ని వెయిటేజ్ స్టాక్స్కి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అంటే కొన్ని స్టాక్స్కి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. అందులో ఫైనాన్షియల్ సెక్టార్కి 30% ప్లస్ వెయిటేజ్, ఐటీ సెక్టార్కి ఆల్మోస్ట్ 10-12%, రిలయన్స్కి 8-9%, సమ్ అదర్ కంపెనీస్ లైక్ భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ లాంటి కంపెనీస్కి సమ్ అదర్ వెయిటేజెస్ అయితే మాత్రం ఉంటాయి. అవి నేను రైట్ సైడ్ యాడ్ చేసి పెట్టాను చూడండి. ఇందులో ఈరోజు నిఫ్టీలో ఫాలో అయిన 1%కి మేజర్గా డ్రాగ్ చేసినవి అయితే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రమే 1.6% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఎందుకంటే ఎర్నింగ్స్కి ముందు ఈ స్టాక్ కొంచెం పాజిటివ్ సైడ్ రికవరీ అనేది మనం చూడగలిగాం. దానివల్ల ఐటీ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్లో కొంచెం కరెక్షన్ వస్తుంది, పక్కన పెడదాం. సో రిమైనింగ్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా న్యూట్రల్గానే రియాక్ట్ అయినాయి. చూస్తే మేజర్గా ఈరోజు నిఫ్టీని డ్రాగ్ చేసినవి అయితే మాత్రం ఐటీ స్టాక్స్ అని క్లియర్గా కనపడుతుంది. 275 పాయింట్ నిఫ్టీ 50గా గ్యాప్ డౌన్ కనపడితే ఓన్లీ ఐటీ స్టాక్సే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 140-50 పాయింట్స్ వరకు డ్రాగ్ చేసి ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇన్ఫోసిస్ 7% ఫాలో అయింది, టీసీఎస్ 5%, విప్రో 1.7%, టెక్ మహీంద్రా 4.5%, హెచ్సిఎల్ టెక్ 5.8%. మేజర్గా టెక్ రిలేటెడ్ స్టాక్స్ డ్రాగ్ చేస్తున్నాయి. అయితే దీన్ని మనం బిలీవ్ చేయొచ్చా లేదా అని అనొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 50% to 60% వరకు వెయిటేజ్ స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ఎట్లా కన్సిడర్ చేయాలంటే నెక్స్ట్ వచ్చేమో ఎప్పుడైనా ఒక సెక్టార్ వల్ల ఫాలో అయింది అని అనుకోండి, ఎనదర్ సెక్టర్ మైల్డ్ బీరిష్ ఉందనుకోండి, అది కూడా బీరిష్ టర్న్ అయితే మాత్రం నిఫ్టీలో ఫర్దర్గా ఫాలో వస్తుంది. అంటే మండే బ్యాంక్ నిఫ్టీ కానీ స్ట్రాంగ్ బీరిష్ కానీ కన్వర్ట్ అయితే మాత్రం
నిఫ్టీ 50లో మేజర్ డ్రాగ్ మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఇప్పుడు ఐటీ స్టాక్స్ బట్టి వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో అది కొంతవరకు మాత్రమే కన్ఫర్మేషన్ తీసుకోగలం. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బీరిష్ షేర్ సపోర్ట్ చేస్తే అప్పుడు ఆ ఫాల్ కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అంటే వెయిటెడ్ స్టాక్స్ బట్టి మైల్డ్ బీరిష్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నెక్స్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి, ఎందుకంటే 50% ఎర్నింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీకే ఉన్నాయి అండ్ అనదర్ 30% ఎర్నింగ్స్ అన్ని ఆ నెక్స్ట్ వీక్ ఉన్నాయి. సో నెక్స్ట్ 2 వీక్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి 60 to 70% స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వాటి ఎర్నింగ్స్ స్టార్ట్ అవ్వలేదు, అందువల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పెద్దగా సెల్ ఆఫ్ కనిపించలేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్ ఆఫ్ కనిపించకపోతే నిఫ్టీలో వచ్చే ఫాల్ ఏదైతే ఉందో అది వాటి వెయిటెడ్ స్టాక్స్కి ఇంటర్నల్ మ్యాటర్స్ వల్ల ఫాల్ అయిందని అర్థం. అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, లేదా ఎంటైర్ ఇండియాకి ఏదైనా నెగిటివ్ అనుకోండి, అప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఫాల్ వస్తుంది. ఓన్లీ నిఫ్టీ 50లో ఉన్న వెయిటెడ్ స్టాక్స్కి మాత్రమే సమస్య ఉందనుకోండి, అంటే వాటికి ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫాల్ అవ్వవు. ఆ టైంలోని నిఫ్టీలో వచ్చే ఫాల్ ఏదైతే ఉందో అది పర్టికులర్ వెయిటెడ్ స్టాక్స్ వల్లే ఫాల్ వచ్చింది కాబట్టి ఆ స్టాక్స్ని మాత్రమే మనం అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక అదే అనాలిసిస్ చేసాం. ఐటీ స్టాక్స్ వల్ల మేజర్గా డ్రాగ్ వచ్చింది, బ్యాంకింగ్ స్టాక్స్ పెద్దగా సపోర్ట్ చేయలేదు. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మండే సపోర్ట్ చేస్తే నిఫ్టీ 50లో ఫాల్ కంటిన్యూ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. అంటే ఫాల్ కంటిన్యూ అవడానికి బ్యాంకింగ్ స్టాక్స్ మండే అనేది బీరిష్ షేడ్ చూపిస్తే అప్పుడు ఆ ఫాల్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ న్యూట్రల్గా ఉన్నాయి. ఒకవేళ మండే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో 2% పైన కరెక్షన్ అయింది అనుకోండి ఏదైనా గ్లోబల్ రీజన్స్ వల్ల, అప్పుడు ఆ మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో ఫాల్ కనిపించింది కాబట్టి నిఫ్టీ 50లో ఫర్దర్గా ఫాల్ వస్తుంది. నా విక్స్ పరంగా చూసుకుందాం. విక్స్ కూడా స్లోగా పెరుగుతుంది. విక్స్ ఎప్పుడైతే 20 అబోవ్ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుందో స్ట్రాంగ్ బీరిష్ షేడ్ మొమెంటమ్ స్టార్ట్ అవుతుందని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ 19.7 దగ్గర ఉన్నాం. 20 అబోవ్ కానీ స్ట్రాంగ్గా కానీ క్లోజ్ అవ్వగలిగితే, అంటే ఇఫ్ ఇట్ క్లోజెస్ నియర్ టు 21, 22, 23 కానీ క్లోజ్ అవుతూ ఉంటే ఇండియా విక్స్ స్లోగా నిఫ్టీ 50లో మేజర్ ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయనేది నా ఒపీనియన్. నా నిఫ్టీ పరంగా చూసుకుందాం. నిఫ్టీ వచ్చేసరికి టెక్నికల్గా చూసుకుంటే మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నాం విచ్ ఈస్ 24,100. ఆ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఆల్మోస్ట్ నిఫ్టీ 50 బ్రేక్ చేసేసింది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా కన్సిడర్ చేయొచ్చు? ఫిబొనాకీ లెవెల్ నేను మీకు పెడుతున్నాను చూడండి. రీసెంట్ లో నుంచి హైకి ఫామ్ అయింది. ఓకే, ఫామ్ అయినప్పుడు నేను మీకు ఒకటి చెప్పాను గుర్తుందా? నిఫ్టీలో ఫాల్ ఇనీషియల్గా రీసెంట్లో జస్ట్ ఓకే రీసెంట్లో నేను మార్క్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 0.38% లైన్ దగ్గరికి వస్తుంది. ఎనీథింగ్ ఈ 38% లైన్ కానీ బ్రేక్ చేస్తే స్లోగా 50 బ్రేక్ చేస్తే 60 వరకు చూస్తాం. అంటే నిఫ్టీలో ఫ్రీ ఫాల్ అప్ టు 23,660 వరకు అయితే మాత్రం కనపడుతుంది మనకి. ఇది డౌన్ సైడ్ నుంచి వచ్చిన రికవరీలో మనం ఫిబొనాకీ డ్రా చేసుకుంటే ఇలా కనపడుతుంది. ఓకే, సో 23,670 వరకు ఫ్రీ ఫాల్ అనేటట్టు. ఒకవేళ కానీ ఇట్లా మనం చూసుకుంటే మళ్ళీ నిఫ్టీ 50లో ఫాల్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక రీసెంట్గా మనకి బీరిష్ ట్రెండ్ నుంచి రికవరీ అయ్యి 50% లైన్ అబోవ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. 61.8% లైన్ అబోవ్కి వెళ్తే స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ ఇంకా కన్వర్ట్ అయిపోయినట్టే నేను అనుకున్నాం. ఈలోపు మార్కెట్ ఫాల్ వచ్చేస్తుంది. ఈ ఫాల్ వచ్చినప్పుడు మళ్ళీ 50% లైన్ బ్రేక్ అయిపోయింది, డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఎనీథింగ్ ఈ 38.2% లైన్ అంటే 23,767 లైన్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా నిఫ్టీ ఫాల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో యాజ్ పర్ ఫిబొనాకీ లెవెల్ టెక్నికల్ వ్యూ ప్రకారంగా నిఫ్టీ మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వెయిటెడ్ స్టాక్స్ బట్టి ఏంటి, ఫైనాన్షియల్ స్టాక్స్ సపోర్ట్ చేస్తే నిఫ్టీ ఫాల్ కంటిన్యూ అవుతుందని. అక్కడ అది సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ టెక్నికల్ కన్ఫర్మేషన్ మీరు ఎట్లా తీసుకోవాలంటే 23,757 లెవెల్ బిలో కానీ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే ఫర్దర్గా బీరిష్ షేడ్ మొమెంటమ్ కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని అర్థం. యాజ్ పర్ ఫిబొనాకీ మండేకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ 23,767. ఫిబొనాకీ లెవెల్ ఎంట్రీ పాయింట్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. 38.2% లైన్ బిలో మళ్ళీ వచ్చేస్తే మాత్రం మోస్ట్లీ అది 0% లైన్ వరకు చూడొచ్చు. 22,180 వరకు చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది టెక్నికల్ బేస్డ్ వ్యూ అయితే మాత్రం. నా గ్లోబల్ మార్కెట్స్కి వెళ్ళిపోదాం. గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ నాస్డాక్ ఏమో 355 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ పెద్దగా మూవ్ అవ్వలేదు. ఓన్లీ నాస్డాక్ మాత్రమే మూవ్ అవుతుంది అంటే సంథింగ్ ఏదో ఒక స్టాక్ నాస్డాక్ని ఎక్కువగా అప్సైడ్ పుష్ చేసిందని అర్థం. ఆ స్టాక్ ఇంటెల్ ప్రీ ఓపెన్ మార్కెట్లో 20% మూమెంటం చూపెడుతుంది. 20% సడన్గా ఇంటెల్ పెరగడానికి కారణం ఏంటంటే నేను పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేసిన కొన్ని మినిట్స్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ పరంగా ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి నెంబర్స్ రావడం
రావడంతో ఇంటెల్ స్టాక్ 1.3% మనకి హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం చూపెడుతుంది. అది గిఫ్ట్ నిఫ్టీకి కొంచెం బూస్టప్ అయింది. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీలోని ఐటీ స్టాక్స్ వెయిటేజ్ కూడా కొంతవరకు ఉంటుంది. అంటే ఏడిఎస్ కూడా ఉంటాయి కదా, ఏడిఎస్ కూడా మొమెంటం పాజిటివ్ సైడ్ చూపిస్తాయి. అది గిఫ్ట్ నిఫ్టీ కొంత బూస్టప్ అవుతుంది. అందువల్ల గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి మనకి పాజిటివ్ మొమెంటం కనపడుతుంది. ఒక్క ఇంటెల్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ బట్టి గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ సైడ్ వెళ్తే దాన్ని మనం ట్రస్ట్ చేయలేం. ఎందుకో తెలుసా, ఇప్పటికీ మనకి నెగిటివ్స్ ఉన్నాయి. ఇండియన్ రూపీ 94.253 దగ్గర ఉంది. కమ్యూనిటీస్లోకి వెళ్ళి క్రూడ్ చూస్తే 100 అబోవ్ ఇప్పటికీ ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI 94 దగ్గర ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా న్యూట్రల్గా మూవ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఒక ఇంటెల్ కంపెనీ ఎర్నింగ్స్ కానీ పక్కన పెట్టేస్తే పెద్ద పాజిటివ్ మూమెంటం అయితే మాత్రం కాదు. సో గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి కనిపించేది అంత ఫాస్ట్గా మనం బిలీవ్ చేయలేం. మరి దేన్ని మనం బిలీవ్ చేయగలుగుతాం? అదే నేను మీకు థంబ్నెయిల్లో కూడా ఇచ్చాను, మండేకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అవేంటి అంటే అనేది నేను మీకు న్యూస్ అప్డేట్స్ పరంగా ఒక్కొక్కటి చెప్తాను. ఒకటి, ట్రంప్ వచ్చేసరికి నిన్న మన ఇండియాని మీకు తెలుసు కదా, ముందు వచ్చేసరికి ట్రంప్ యొక్క న్యూస్ ఛానల్ వాళ్ళు ఇండియాని చైనాని తిడుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఏంటి, యూఎస్కి రాగానే 9 నెలలు ప్రెగ్నెంట్ ఒక అమ్మాయిని చేసేసామా అండ్ మనకి యూఎస్ సిటిజన్షిప్ వచ్చేసిందా అండ్ మనం ఇక్కడ సెటిల్ అయిపోయాం లేదని ఇండియా చైనా ఫస్ట్ నుంచి ఆలోచిస్తుంది. చాలా వరకు ఇండియా వాళ్ళందరూ ఇలానే యూఎస్కి వచ్చి సెటిల్ అయిపోయారు, వాళ్ళకి వచ్చేసరికి ఇండియాలోనే ఉండడం లేక యూఎస్కి వచ్చి సెటిల్ అయ్యారు అనేటట్టు ఒక బిగ్ బ్యాడ్ స్టేట్మెంట్ అయితే మాత్రం ట్రంప్ యొక్క న్యూస్ ఛానల్ పోస్ట్ చేసింది. తర్వాత అదే టైంలో ట్రంప్ కూడా ఒక పోస్ట్ చేశారు, ఏంటంటే నాకు ఇండియా అనేది ఒక గొప్ప కంట్రీ అండ్ అక్కడ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పి. సో ముందు మాట్లాడింది అతని న్యూస్ ఛానల్ వాళ్ళే, తర్వాత మళ్ళీ కూడా డిస్కస్ చేసింది అతనే. సో ఇతర మాటల మీద అయితే మాత్రం అంత స్ట్రాంగ్ కన్విక్టెడ్గా అయితే మాత్రం మనం డిపెండ్ అయ్యి మార్కెట్స్ పరంగా అయితే మాత్రం చెప్పలేం. అందుకే ఈవెన్ అతను చేసే స్టేట్మెంట్స్ కూడా పెద్దగా మార్కెట్స్ రియాక్ట్ అవ్వట్లేదు. ప్యూర్ యాక్షన్స్లోకి వచ్చినప్పుడే మార్కెట్స్ రియాక్ట్ అవ్వడానికి రెడీగా అయితే మాత్రం ఉన్నాయి. ఆ యాక్షన్ స్టార్ట్ అయినాయనంటే కేవలం ఇప్పటివరకు అయితే మాత్రం స్టేట్మెంట్సే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇరాన్ షిప్స్ని అయితే మాత్రం ఏవి కూడా మేము ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్ వెళ్ళాలని మా అప్రూవల్స్ కావాలని ట్రంప్ చెప్తున్నారు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి టోల్ ఫీ పే చేశారు మాకని ఇరాన్ చెప్పింది. అది యుఎస్ వాళ్ళు ఇక మీద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏది వెళ్ళాలన్నా ఇరాన్ పర్మిషన్ కాదు, మా పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేము సీజ్ చేస్తున్నామని చెప్పి క్లియర్ కట్గా యుఎస్ వాళ్ళు అయితే మాత్రం ఒక స్టేట్మెంట్ చేశారు ట్రంప్ అయితే మాత్రం. దాని తర్వాత ట్రంప్ స్టేట్మెంట్ కూడా కొన్ని న్యూస్ ఛానల్స్, యుఎస్ యొక్క న్యూస్ ఛానల్సే, న్యూయార్క్ టైమ్స్ అలానే CNN వీటిని బిలీవ్ చేయొద్దు. అండ్ నేను కంటిన్యూస్గా అయితే మొత్తం యూఎస్ఏకి ఎకానమీని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఈ యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తున్నా, కానీ వాళ్ళు నా మాట వినకపోతే మాత్రం ఆబ్వియస్లీ నేను యాక్షన్స్లో దిగాల్సిందే. మన ఎకానమీని ఎంతవరకు కంట్రోల్ చేయాలో అదంతా కూడా చేతులను ప్రయత్నిస్తున్నానని చెప్పి ట్రంప్ అయితే మాత్రం క్లియర్గా చెప్తూ ఇరాన్కి కేవలం బ్లాకేడ్ అంటే వాళ్ళ షిప్స్ వెళ్లకుండా మనం బ్లాక్ చేస్తేనే మనం ఇది ముందుకు కొనసాగగలమని చెప్పి ట్వీట్ అయితే చేశారు. దాని తర్వాత ఇంకో ట్వీట్ కూడా ఉంది, అదేంటంటే 3 వారాలు ఇజ్రాయెల్కి లెబనాన్కి అయితే మాత్రం అటాక్స్ జరగకుండా ఉండడానికి నేనైతే మాత్రం సీజ్ ఫైర్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటట్టు డిస్కషన్స్ చేశాను. జేడీ బ్యాంక్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఇందులో ఒక ప్యూర్ మీడియేటింగ్ అయితే మాత్రం కీ రోల్గా ప్లే చేశారు అతను. సో దీనివల్ల 3 వీక్స్ వరకు సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అయిందని చెప్పి క్లారిటీగా చెప్పారు. ఇంతవరకు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళ సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అయిందనంటే వీళ్ళ సీజ్ ఫైర్లో కూడా ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఏంటో అనేది డెఫినెట్గా మనకైతే అనిపిస్తుంది. కానీ దీని తర్వాత జరిగిన అప్డేట్స్ చూడండి, సీజ్ ఫైర్ పరంగా చెప్పిన అప్డేట్స్లో నేను కొన్ని చూశాను. ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం సౌదీ అరేబియా సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ సైట్స్ వాటన్నిటిని టార్గెట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో తెలుసా, యుఎస్ వాళ్ళు ఇరాన్ యొక్క ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని అటాక్ చేస్తామని చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు అదే చెప్పారు, మా టార్గెట్ ఒకటే, మీరు మా దాని మీద ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేస్తారా, మీ దాని మీద కూడా అటాక్ చేస్తాం. మీరు మా పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తారా, మీ దాని మీద కూడా అటాక్ చేస్తామని క్లియర్గా చెప్పారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు, మళ్ళీ యుద్ధాన్ని రెడీ చేయడానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. యుఎస్ దగ్గర నుంచి గ్రీన్ లైట్ వచ్చిందా, ఏకదాటిగా ఇరాన్ మీద అటాక్ చేయడానికి మేము రెడీగా ఉంటాం, ఏ రాత్రికైనా కానీ ఇరాన్ మీద అటాక్ చేస్తామని ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. చూడండి, దీని తర్వాత లెబనాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీజ్ ఫైర్ 3 వారాలు జరిగిందని చెప్తున్నారు, కానీ అటాక్ చేయకుండా ఏమైనా ఆగారా? సో మీనింగ్లెస్ సీజ్ ఫైర్స్ దేనికి? ఎందుకు మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేస్తుంది 3 వారాలు సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తే? అంటే పేరుకే ఈ సోషల్ మీడియా పోస్ట్స్, యాక్షన్స్ పరంగా చూసుకుంటే ఆ యాక్షన్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కంటిన్యూ అవుతున్నాయి. అందువల్ల మార్కెట్స్లో ఎప్పటికీ కూడా క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అవ్వకుండా అదే హయ్యర్ ప్రైజెస్ దగ్గర సస్టైన్ అవుతుంది. మండే మార్కెట్ పరంగా నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్షన్స్లో కానీ కన్వర్ట్ అయితే మాత్రం మండే మార్కెట్లో ఒక బిగ్ క్రాష్ చూస్తాం. ఒకవేళ కానీ మండే మార్కెట్స్కి ఈ వార్నింగ్స్ అనేవి యాక్షన్స్లో కన్వర్ట్ అవ్వకుండా జస్ట్ ఈ సీజ్ ఫైర్ గురించి ముందుకు వెళ్తున్నాం, లేదా ఇరాన్ పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతుంది, పాకిస్తాన్ వాళ్ళతోటి మేబీ సీజ్ ఫైర్ డీల్స్ గురించి ఏదైనా డిస్కస్ చేసేటట్టు పాసిబిలిటీస్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు, యూఎస్
న్యూస్ వస్తుంది మీరైనా రండి ఇలా ఒప్పించి ఒకవేళ సీజ్ ఫైర్ కూర్చోబెట్టగలిగితే మండే రికవరీ చూస్తాం. లేదని చెప్తే ఏదైనా కానీ అటాక్స్ కంటిన్యూ అయితే మాత్రం మండే మన మార్కెట్లో గ్యాప్ డౌన్ కూడా చూస్తాం. ఇంకోటి మండేకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనం చెక్ చేయాల్సింది. ఫస్ట్ వన్ ఈ అటాక్స్ది. 2 ఈరోజు ఈవినింగ్ రిలయన్స్ రిజల్ట్స్ రాబోతుంది. సో నేను చూశాను, ఇంకా రాలేదు రిజల్ట్స్ అనేది. రిలయన్స్ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. నిఫ్టీ 50లో 10% వరకు వెయిటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాంకింగ్ స్టాక్స్ బీరిష్ షేర్ కంటిన్యూ అయితే నిఫ్టీని డ్రాగ్ చేస్తుంది అన్నానుగా, అది కంటిన్యూ అవ్వాలంటే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి. రేపు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆ 2 రిజల్ట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కొంత వెయిటేజ్ పర్సెంటేజ్ ఉన్న స్టాక్సే కాబట్టి ఆ రిజల్ట్స్ కానీ నెగిటివ్గా వస్తే బ్యాంక్ నిఫ్టీని డ్రాగ్ చేస్తుంది. పాజిటివ్గా వస్తే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసి నిఫ్టీ 50 మళ్ళీ న్యూట్రల్గా మూవ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 3 ఈవెంట్లు చూడండి. ఈ 3 ఈవెంట్లు బట్టి ఒకటి వార్ ప్రాక్టికల్గా అటాక్స్లోకి రావాలి, 2 వచ్చేసరికి రిలయన్స్ రిజల్ట్స్, అండ్ 3 యాక్సిస్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్స్. వీటి బట్టి మండే మార్కెట్ మూమెంటం డిపెండ్ అయ్యి ఉంటుంది. అప్డేట్స్ ఏమైనా ఉంటే సాటర్డే ఈవినింగ్ వీక్లీ అనాలిసిస్ రికార్డ్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు చెప్తాను. ఓవరాల్ వ్యూ అయితే మాత్రం సెంటిమెంట్స్ నెగిటివ్గానే కనపడుతున్నాయి. వీటన్నిటిలో నువ్వు తమిళ మీద ఇచ్చిన 123% టారిఫ్ గురించి ఎందుకు మాట్లాడలేదని అనొచ్చు. వాటి గురించి ఫర్దర్గా స్పెషల్గా ఒక న్యూస్ రిపోర్ట్ పరంగా నేను మాట్లాడతాను. ఆ 123% టారిఫ్ అనేది ఓన్లీ రిలేటెడ్ సోలార్ ప్యానెల్స్ మీదే ఉంది. సో అందుకోసం నేను మీకు అది పర్టికులర్ సోలార్ ప్యానెల్స్ మీద ఉంది కాబట్టి వాటి గురించి డిస్కస్ చేసి నేను మీకు సెపరేట్ న్యూస్ అప్డేట్లు అయితే మాత్రం చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియా సైడ్ నుంచి ఒక అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే ఏప్రిల్ 20, 21, 22, 23 4 రోజులు యూఎస్లో డిస్కషన్స్ అయినాయి. పాసిబిలిటీస్ అన్నీ కూడా మేము మాట్లాడుకున్నాము. బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి కూడా డిస్కస్ చేశాము. తొందరలో పాజిటివ్ అవుట్కమ్ ఇస్తామని ఇండియా అఫీషియల్గా ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. కానీ నిఫ్టీ 50 వర్స్ట్ కేసులో అయితే మాత్రం 24,000 వరకు డిక్లేర్ అవ్వడానికి 20,500 వరకు డిక్లేర్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని జేపీ మోర్గన్ కూడా చెప్తుంది. కారణం ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరగడం, ఆన్ ద అదర్ సైడ్ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం, అండ్ ఇంకోటి ఏంటంటే ఎర్నింగ్స్లో కూడా పెద్దగా మొమెంటం ఇండియా కార్పొరేట్ కంపెనీస్లో కనిపించకపోవడం, మేము నెగిటివ్ రేటింగ్ ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 27 ఎర్నింగ్స్ 2 to 10% వరకు కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయని క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో జేపీ మోర్గన్ వాళ్ళు మాన్సూన్ రిస్క్స్ కూడా అన్సర్టెనిటీకి యాడ్ అవుతుందని కూడా చెప్పారు. యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఇచ్చిన నెగిటివ్ పాయింట్స్ కూడా మార్కెట్ని మేబీ డ్రాగ్ చేస్తుందేమో అనేది నా ఒపీనియన్. జేపీ మోర్గన్ వాళ్ళు ఇస్తున్న నెగిటివ్ ఒపీనియన్ క్రూడ్ ఆయిల్ డ్రాప్ అవ్వడం అండ్ సేమ్ టైం ఈ వార్ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవ్వడం మార్కెట్లో వాలటాలిటీని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. వీటికి ఇప్పుడు కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా వీక్ ఎర్నింగ్స్ యాడ్ అయినాయి కాబట్టి ఆ ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్గా టెక్నికల్ వ్యూ 23,717 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ ఫర్దర్గా నిఫ్టీ 50లో డిక్లైన్ చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ బీరిష్ షేర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటి ప్రకారంగా అయితే మాత్రం. ఇది మేజర్ అప్డేట్ అయితే. నా బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడాలి. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 78,271 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్కి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. దిస్ ఇస్ ద జోన్ అండ్ ఎనీథింగ్ ఈ 78,270 లెవెల్ కానీ బిట్ కాయిన్ బ్రేక్ అవ్వగలిగితే 84,500 వరకు చూస్తాం. 2 రోజుల నుంచి ఇక్కడే ట్రేడ్ అవుతుంది. కిందన లాంగ్ టైల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇంకోటి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ అవుతున్నట్టు కనపడుతుంది. ఎనీథింగ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం స్లోగా 84,000 వరకు మొమెంటం చూడొచ్చు. ఒకవేళ కానీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే 84,000 వరకు మొమెంటం చూడడానికి తక్కువ ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. అండ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ 71,500 వరకు మేబీ బిట్ కాయిన్లో చూసే ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం. నెక్స్ట్ వన్ గోల్డ్ పరంగా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ జోన్ దగ్గర అయితే మాత్రం ఇక్కడ ఇది ట్రేడ్ అవుతుంది. నో ట్రేడింగ్ జోన్ దగ్గర గోల్డ్కి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఈ బిలో అయితే మాత్రం ఉంది. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ అయితే 4,350 వరకు డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, గోల్డ్కి వార్ అటాక్స్ కానీ ప్రాక్టికల్గా ఇన్ యాక్షన్స్ కానీ కనపడితే మాత్రం గోల్డ్లో హెవీ డిక్లైన్ కనపడుతుంది. రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రెంథన్ అవుతుంది. దీని ద్వారా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఎకానమీ పరంగా డిస్టర్బ్ అవుతాయని చాలా రేటింగ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. కాబట్టి ఇది మేబీ మార్కెట్ని ఫర్దర్గా డౌన్ సైడ్ లీడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ద సెకండ్ అప్డేట్. వీటి బట్టి గోల్డ్ అండ్ సిల్వర్లో మోస్ట్లీ డ్రాగ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అయితే మాత్రం. గోల్డ్ అండ్ సిల్వర్లో 24/7 మీరు ట్రేడ్ చేద్దామని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోగలిగితే ఈ టైంలోని ఈక్విటీ మార్కెట్స్ రిస్క్లో ఉన్నాయి కాబట్టి ఈ గోల్డ్ అండ్ సిల్వర్స్లో డిక్లైన్ అవుతుంది, ఆపర్చునిటీగా మారచ్చు. ఇవి మీకు ఫ్యూచర్స్లో కాకుండా మీరు విత్ లెవరేజ్తో ట్రేడ్ తీసుకోగలిగితే మాత్రం మేబీ మీరు లాంగ్ టైంలో ఒకవేళ నెక్స్ట్ 10 days ఫాలో అయినా కానీ ఎక్స్పైరీ అనుకోండి ప్రెజర్ ఉంటుంది, యావరేజ్ చేసుకోవాల్సి వస్తుంది. వీటికి అనుకోండి 3 times 1 time అసలు లెవరేజ్ లేకుండా తీసుకున్నా కానీ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇందులో బెనిఫిట్ ఏంటంటే 24/7 మనం ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అది మేజర్ బెనిఫిట్. నా స్టాక్స్ పరంగా ఫస్ట్ వన్
వన్ నేను మీకు మాట్లాడాలి. ఈరోజు వారే ఎనర్జీస్ ఒకనొక ఎక్స్టెంట్లో 5% వరకు ఫాల్ అయింది. ఈవెన్ ప్రీమియర్ ఎనర్జీస్ కూడా ఫాల్ అయింది. బట్ తర్వాత రికవరీ అయినాయి ఈ స్టాక్స్. కారణం ఏంటంటే యుఎస్ వాళ్ళు 123% యాంటీ జంపింగ్ డ్యూటీస్ అయితే మాత్రం ఇండియన్ సోలార్ ఇంపోర్ట్స్ మీద విధిస్తున్నారు. పర్టికులర్గా ఇండియా మీద వాళ్ళు విధిస్తున్నారు. ఇండియా మీద 7%, 123%, ఇండోనేషియా మీద 35%, లావోస్ మీద అయితే మాత్రం 22.46%. వాళ్ళు దానికి చెప్తున్న పాయింట్ ఏంటో తెలుసా? అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంట. అంటే యుఎస్లోని సోలార్ ప్యానెల్స్ కాస్ట్ ఎక్కువగా ఉండేటట్టు వాళ్ళు చూపించేలా చేస్తున్నారంట. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ఫోన్ కాస్ట్ అనేది ఇండియాలో తయారు చేయడానికి కేవలం ఒక 10,000 ఖర్చు అవుతుంది అనుకోండి. నేనేం చేస్తున్నానంటే యూఎస్కి వెళ్ళి, సో నాకు తక్కువ ఖర్చు అవుతుంది కదా, సో నేను తక్కువ ఖర్చు అవుతుంటే అక్కడికి వెళ్ళి ఒక 12,000, 2,000 మార్జిన్ పెట్టి నేను అమ్ముకుంటున్నా. యూఎస్లోని ఆబ్వియస్లీ యూఎస్లో వచ్చేసరికి కాస్ట్ ఎక్కువ కదా, సో యూఎస్లో వచ్చేసరికి అక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు 15,000కి అమ్ముకుంటున్నారు. నేను తక్కువ ప్రైస్కి వచ్చి ఇక్కడ అమ్ముకోవడం వల్ల యూఎస్ లోకల్లో ఉన్న కంపెనీస్కి సేల్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఇండియన్ కంపెనీస్కి వచ్చే సేల్ అనేది యూఎస్కి ట్యాక్స్ రాదు కదా, ఇండియాకి ట్యాక్స్ వస్తుంది. ఇక్కడ వీళ్ళకి ఏమొస్తుంది? ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది మాత్రమే వస్తుంది. ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ని పెంచమని లోకల్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా కంప్లైంట్ రేస్ చేశాయని చెప్తున్నారు. కానీ ట్రంప్కి ఇప్పుడు ప్రెజెంట్ రైట్లో లాసెస్ రికవరీ అవ్వడం కోసం ఇవన్నీ చేస్తున్న పాయింట్స్. అయితే దీని మీద 123.04% ట్యాక్స్ని అయితే మాత్రం విధిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇండోనేషియా, లావోస్, ఇండియా దగ్గర నుంచి $4.5 బిలియన్ వర్తున్న సోలార్ ఇంపోర్ట్ లాస్ట్ ఇయర్ యూఎస్లో జరిగిందని, అండ్ ఇదే ఇంపోర్ట్ ఇంకా పెరగడం కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్గా యూఎస్లో ఉన్న లోకల్ కంపెనీస్కి అది నెగిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ 123% టారిఫ్ని మేము ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నామని యూఎస్ సైడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. కానీ ఇండియా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మేము ఎప్పుడైతే ట్రంప్ లాస్ట్ ఇయర్ యూఎస్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే టారిఫ్స్ విషయంలోని ఎక్కువ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం మొదలుపెట్టారో అప్పుడే సోలార్ ఇంపోర్ట్స్ని తగ్గించేసాము. సో అందువల్ల 30% వరకు ఇంపోర్ట్ అనేది తగ్గిపోయింది. వేరే కంట్రీస్కి మేము స్ప్లిట్ అయిపోయాము ఆల్రెడీ. వీటి వల్ల ఫైనాన్షియల్ పరంగా తక్కువ ఇంపాక్ట్ ఉంటాయని సోలార్ కంపెనీస్ చెప్తున్నాయి. కానీ వారే ఎనర్జీస్ ఎందుకు ఎఫెక్ట్ అయిందంటే 51% రెవెన్యూ అనేది వారేకి యూఎస్ నుంచే వస్తుంది. కానీ వారే మేనేజ్మెంట్ కూడా ఒకటి చెప్పింది, అదేంటంటే మేము ఇక్కడి నుంచి యూఎస్కి తీసుకొని వెళ్ళి సేల్ చేస్తే అట్లా మేము యూఎస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ని పెంచుకుంటున్నాం. దీనివల్ల మేము యూఎస్ బేస్డ్ ఒక సబ్సిడరీ కంపెనీ అక్కడ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి లోకల్లోని యూఎస్కే ట్యాక్స్ కడుతూ ఉంటాం. ప్రాఫిట్ అనేది పేరెంట్ కంపెనీకి యాడ్ అవుతుంటుంది. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మా బిజినెస్ అనేది యూఎస్లో ఉండే చేస్తుంది, ఇండియా నుంచి వెళ్ళక్కర్లేదు. అండ్ అట్లానే మేమైతే మాత్రం అంతా జెన్యూన్గానే ఉన్నాం. మళ్ళీ కూడా రీసెర్చ్ మేము పెట్టమని చెప్పాం, అంటే మళ్ళీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాము. సో వీటన్నిటి వల్ల ఫైనల్ కాల్ అనేది మిడ్ జూలైకి అయితే మాత్రం ఇండియా మీద ఫైనల్ కాల్ తీసుకుంటారని, ఇండోనేషియా మీద కూడా మిడ్ జూలైకే తీసుకుంటారని, సెప్టెంబర్కి లావోస్కి అయితే మాత్రం తీసుకుంటారని చెప్తున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఏదైనా కానీ డిస్కషన్స్ చేసి ఆ యొక్క ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోగలిగితే సోలార్ కంపెనీస్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. వీళ్ళకి ప్లాన్ బి ఉంది కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ పరంగా ఇంపాక్ట్ పడదేమో అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఇండిగో కంపెనీ ఈరోజు మనకి నెగిటివ్ సైడ్ వచ్చింది. డీజీసీఏ వాళ్ళు డిసెంబర్లోని న్యూ రూల్స్ పెట్టిన తర్వాత ఇండిగో ఫ్లైట్స్ చాలా వరకు క్యాన్సిల్ అయినాయి. ఆ టైంలో లాస్ని రికవరీ చేసుకోవడం కోసం ఇండిగో వాళ్ళు ప్రైజెస్ని చాలా హ్యూజ్ వేలో పెంచేశారని ఒక కంప్లైంట్ అనేది డీజీసీఏకి వచ్చింది. అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చెప్పారు. ఇందులో ఏవైనా కానీ మీరు అన్ఫెయిర్గా కానీ ప్రైజెస్ని పెంచి మీరు ప్రాఫిట్స్ గెయిన్ చేశారని తెలిస్తే మీ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇన్ఫోసిస్ దానికి రియాక్ట్ అవుతూ మేము అన్ని ప్రైజెస్ని కూడా ఆ టైంలో రూల్స్ ప్రకారంగానే చేంజ్ చేశాము, ఎక్కడ కూడా మేము అన్ఫెయిర్గా ప్రైజెస్ని అయితే మాత్రం పెంచుకోలేదు. ఇంకోటి ఏంటంటే వీటి వల్ల ఇప్పుడు మీరు వార్నింగ్ ఇచ్చిన దానివల్ల లేదా మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన దానివల్ల మా ఎర్నింగ్స్ మీద కానీ మా ఫైనాన్షియల్స్ మీద కానీ ఎటువంటి ఇంపాక్ట్ పడదని ఇండిగో వాళ్ళు క్లారిటీ ఇవ్వడంతో యాక్చువల్గా న్యూస్ నెగిటివ్, కానీ వీళ్ళు క్లారిటీగా ఇవ్వడంతో స్టాక్ కేవలం ఫ్లాట్లోనే నెగిటివ్ సైడ్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఐడిబిఐ బ్యాంక్ సడన్గా అప్సైడ్ మూవ్ అయింది కదా. నిర్మలా సీతారామన్ గారు దీని మీద ఒక పాజిటివ్ అప్డేట్ చేశారు. అదేంటంటే ఐడిబిఐ బ్యాంక్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ఇప్పటికీ కూడా ఫర్దర్గా పాజిటివ్ స్టెప్స్ని ముందుకు చేస్తున్నాము అండ్ తొందరలోనే ఒక మంచి అనౌన్స్మెంట్ చేస్తాం దానికి రిలేటెడ్గా అని చెప్పడంతో దీని మీద మళ్ళీ పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్ పరంగా వెళ్తున్నాయనే దీంతో ఈరోజు ఐడిబిఐ బ్యాంక్లో కూడా హైయర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఇన్ఫోసిస్ కంపెనీ 7% వరకు ఎందుకు డిక్లైన్ వచ్చింది? బేసిక్గా ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ మార్నింగ్ ప్రీ మార్కెట్లో క్లారిటీగా చెప్పాను, మళ్ళీ చెప్తాను మీకు. 40,925, 46,402 ఇయర్ లో టాప్ లైన్ బాగానే ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 7,038 నుంచి 8,500 బాగానే ఇంప్రూవ్ అయింది.
అండ్ క్వార్టర్లో కూడా ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది. కానీ క్వార్టర్లో రెవెన్యూ గ్రోత్ చూస్తే ఇండియన్ రూపీలో బాగానే ఉంది, కానీ డాలర్ రూపీలో చూసుకుంటే డిక్లైన్ వచ్చింది. రెండు ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీస్ ఎడిషన్లోని వీళ్ళ అట్రిషన్ రేట్ కూడా 12.8% ఉంది. టీసీఎస్కి విప్రోతో కంపేర్ చేస్తే వీళ్ళు తక్కువగానే ఉంది. మోర్ ఓవర్ ఇప్పటివరకు వచ్చిన ఎర్నింగ్స్లో కూడా మేనేజ్మెంట్ గైడెన్స్లోని వాళ్ళు కామన్గా ఒకటే చెప్పారు, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అనేది ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడిందని. దిస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, మిడిల్ ఈస్ట్ టెన్షన్సే కాదు, ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఏ వల్ల మోస్ట్లీ మేము ఎంప్లాయ్మెంట్స్ని అంత ఫాస్ట్గా తీసుకోలేకపోతున్నాం, అంటే కొత్త ఎంప్లాయ్మెంట్స్ని. అండ్ సేమ్ టైం ఆ ప్రాజెక్ట్స్ పరంగా ఈ అన్సర్టెనిటీస్ ఎక్కువగా కంటిన్యూ అవడంతో ఇది మేము తొందరగా డెసిషన్స్ తీసుకుంటాం లేదని కూడా క్లారిటీ లేదని చెప్పారు. సో సింపుల్ చెప్పాలంటే ప్రాజెక్ట్స్ పరంగా గ్రోత్ ఉంది కానీ, అంటే స్టేబుల్ ఉంది కానీ, సో అంటే ఎర్నింగ్స్ పరంగా స్టేబుల్ ఉన్నా కానీ గ్రోత్ స్లో అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేజర్గా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఏ రిలేటెడ్గా గ్రోత్ ఏ కంట్రిబ్యూషన్ ఎక్కువగా చేయడం వల్ల వీటి ఇంపాక్ట్స్ పడుతున్నాయని వాళ్ళు క్లారిటీగా అయితే మాత్రం చెప్తున్నారు. అందుకే ఈరోజు మనకు వచ్చేసరికి ఇన్ఫోసిస్ స్టాక్లో 7% డిక్లైన్ వచ్చింది. అన్ని ఐటీ కంపెనీస్ కూడా కామన్గా ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల ఇంపాక్ట్ పడుతుందని చెప్పడంతో ఇన్ఫోసిస్ స్టాకే కాదు, మెజారిటీ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్నీ కూడా డిక్లైన్ అయినాయి. అందుకే హెచ్సిఎల్ టెక్ 10% ముందు ఫాలో అయినా ఇంకో 5% డిక్లైన్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. అండ్ ఇంకోటి ఇన్ఫోసిస్ కంపెనీ మీద రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా అంత పాజిటివ్గా ఏది కూడా డిస్కస్ చేయలేదు. ఈవెన్ మీరు ఇక్కడ చూస్తే ఇన్ఫోసిస్ కంపెనీ మీద బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు అయితే మాత్రం బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1570కి ఇచ్చారు. జెఫరీస్ వాళ్ళు హోల్డ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1235 కట్ చేశారు. ఈవెన్ సిటీ వాళ్ళు కూడా న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ 1300 కట్ చేశారు. కోటెక్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1440 కట్ చేశారు. రేటింగ్స్ అన్నీ కూడా కట్ చేయడం వల్ల తక్కువ నెంబర్స్ ఇవ్వడంతో ఇన్ఫోసిస్ స్టాక్లో ఫాల్ అనేది కంటిన్యూ అయింది. ఎల్టీఐ మైంట్రీ కంపెనీ కూడా ఈరోజు 5% డిక్లైన్ కనిపించింది. ఈవెన్ ఈ కంపెనీ మీద కూడా ఎర్నింగ్స్ పరంగా అయితే మాత్రం నెగిటివ్గా రేటింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. టాప్ లైన్ చూస్తే ఇయర్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 16% నుంచి 17% ఇంప్రూవ్మెంట్, 1129 నుంచి 1387 క్రోర్. అండ్ టాప్ లైన్ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కానీ ఎల్టీఐ మైంట్రీ మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా సేమ్ రీజన్స్ చెప్పడంతో ఈ స్టాక్లో కూడా డిక్లైన్ అనేది చూడగలిగాం. సిఎంట్ కంపెనీ ఈరోజు మనకి 5% డిక్లైన్ అయితే మాత్రం చూసాం. సెయింట్ కంపెనీ ఈరోజు డిక్లైన్ రావడానికి రీజన్ క్వార్టర్లో అయితే మాత్రం టాప్ లైన్ ఆల్మోస్ట్ ఫ్లాట్లోనే వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% నుంచి 12% డిక్లైన్ అయిపోయింది. అండ్ ఈవెన్ ఇక్కడ 186 క్రోర్స్ నుంచి 66 క్రోర్ అయితే ఇందులో వచ్చేసరికి వన్ టైం క్యాలిక్యులేషన్ సంథింగ్ ఏదైనా నెంబర్ యాడ్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల 186 క్రోర్ అయితే మాత్రం ఇక్కడ ఉంది. బట్ వీటి పరంగా ఇక్కడ చూసుకుంటే క్వార్టర్లో కూడా డిక్లైన్ అయితే మాత్రం ఉంది. అందుకే సిఎంట్ కంపెనీలో డిక్లైన్ అయితే మాత్రం చూసాం. నెక్స్ట్ మన యూటీఐ ఏఎంసీ ఈరోజు 10% వరకు పడింది. యూటీఐ పరంగా అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో మోటీరియల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎస్ఐపీస్లోని కంట్రిబ్యూషన్ మార్కెట్ కంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు పెంచుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్ ఏఈఎంలో వీళ్ళ కంట్రిబ్యూషన్ తగ్గుతుంది. ఈవెన్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి 376 నుంచి కేవలం 390 క్రోర్స్ మాత్రమే వీళ్ళు రెవెన్యూ గెయిన్ చేయగలిగారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 45% నుంచి -3%కి వచ్చేసింది. ఎక్కువగా ఎక్స్పెన్సెస్ 402 క్రోర్స్ అయితే మాత్రం వీళ్ళు చూపించారు. అండ్ మైనస్లో నెంబర్స్ అయితే కనిపించినాయి. ఫస్ట్ టైం వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు ఆఫ్టర్ 3 to 4 years. సో అందువల్ల ఈ స్టాక్లో 10% వరకు డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీలో అయితే మాత్రం మనం పాజిటివ్ సైడ్ మొమెంటం చూసాం. ఈరోజు ఇది మార్కెట్ అవర్స్లో ఎర్నింగ్స్ అయితే వచ్చినాయి ఆదాని గ్రీన్ ఎనర్జీ. ఈవెన్ ఆదాని గ్రీన్ ఎనర్జీ నెంబర్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే లాస్ట్ టైంతో నెంబర్స్ కంపేర్ చేసుకుంటే టాప్ లైన్లో 3073 నుంచి 3500, ఇప్పుడు 383 క్రోర్స్ నుంచి 514 క్రోర్స్ అయితే మాత్రం వచ్చింది. 78% నుంచి 82% ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. అందువల్ల ఆదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీలో ఈరోజు మనం హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ ఈరోజు మనకి వాల్టైల్గా రియాక్ట్ అవుతూ నార్మల్గా రియాక్ట్ అయింది, కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. అది కూడా ఫ్లాట్లో క్లోజ్ అయింది. నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యి కొంచెం రికవరీ అవుతూ ఫ్లాట్లో క్లోజ్ అయింది. టాప్ లైన్ 10,698 క్రోర్స్ నుంచి 12,171 క్రోర్స్కి వెళ్ళింది. 3,249 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ నుంచి 2,530 క్రోర్స్. బాటమ్ లైన్ డిక్లైన్ అయింది. అండ్ అంతేకాదు అసెట్ క్వాలిటీ కూడా కొంచెం డిక్లైన్ అయింది. అయితే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి అదర్ ఇన్కమ్లో 1,500 క్రోర్స్ ఎక్కువగా ఉంది. సో దానివల్ల శ్రీరామ్ ఫైనాన్స్ అంత నెగిటివ్గా అయితే మాత్రం కనిపించలేదు. కానీ నాకు ఎందుకు అసెట్ క్వాలిటీ అంత పాజిటివ్ అనిపించలేదు. సో దానివల్ల శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో అయితే మాత్రం కొంచెం న్యూట్రల్గా రియాక్ట్ అవ్వడం అయితే చూసాం. జెన్సార్ టెక్నాలజీ కంపెనీ ఈరోజు 4 to 5% వరకు డిక్లైన్ వచ్చింది. ఈవెన్ జెన్సార్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్లో కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి
1326 క్రోర్స్ నుంచి 1431 క్రోర్స్కి వెళ్ళింది. అండ్ లాస్ట్ టైం 156 క్రోర్ ఉంటే 160 క్రోర్ ఉంటే 200 క్రోర్ అయితే మాత్రం వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16 నుంచి 17% వచ్చింది. జెన్సార్ టెక్నాలజీ మార్జిన్ గైడెన్స్లో అయితే మాత్రం పెద్ద పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే జెన్సార్ టెక్నాలజీ వాళ్ళకి అయితే మాత్రం వన్ టైం కాస్ట్ పరంగా కూడా కొంచెం ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారు. లైసెన్స్ చేంజెస్ అన్నీ కూడా చేశారు కదా, దానివల్ల ప్రతి కంపెనీ కూడా ఈ వన్ టైం కాస్ట్లు పడుతున్నాయి. అందుకే వీళ్ళ ఎర్నింగ్స్ పరంగా అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేయకుండా రావడంతో ఈ స్టాక్లో డిక్లేర్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. ఇంకేమైనా న్యూస్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా వీక్లీ అనాలిసిస్లో నేను మీకు కవర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటివరకు నేను చెప్పిన డేటా పాయింట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద వీక్లీ అనాలిసిస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.